హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిలుమ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. కార్తీక పౌర్ణమి రోజు వీడియో. మీకు ఫెస్టివల్ వీడియోస్ ముందుగా పెట్టేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. దీనికి ముందు వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవి 1 బై 1 మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా నేను మార్నింగ్ లేచిన తర్వాత ఫుల్ వర్షం పడుతుందండి. 3 రోజుల నుంచి మా సైడ్ అయితే, ఇది 4వ రోజో ఏమో, ఫుల్ వర్షాలు పడుతున్నాయి అన్నమాట. అయినా ఇంకా కార్తీక పౌర్ణమి కదా, కొంచెం చీకటితోనే లేసేసి ఇంకా మా ఇంట్లో స్వామి అయితే మాల వేస్తున్నారు, అయ్యప్ప మాల. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను. ఇంకా తులసమ్మ దగ్గర ఇంట్లో మొత్తం దీపారాధన చేసేసుకొని ఇల్లు వాకిలన్నీ చిమ్మేసి ఇల్లు కూడా తడిబట్టు పెట్టి తుడిచేసాను అనమాట. దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇంక పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టాలి కదండి. నేనైతే మధ్యాహ్నం పూట పంపిస్తున్నాను, కానీ ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత జొన్నవాడకి వెళ్దాము అని చెప్పేసి పిల్లలతోనే లంచ్ బాక్స్ అయితే పంపించేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లల కోసం రసం అయితే పెడుతున్నానండి. ఇంకా ఈరోజు అయితే నేను ఉపవాసం కదా, స్వామి అయితే బయట తినేస్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికే కదా అని చెప్పేసి రసం అయితే పెట్టాను. ఇంకా అన్నం కూడా ఒక గ్లాస్ అయితే కుక్కర్లో పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ వేపించేస్తే అన్నం అయితే రెడీ అయిపోతుంది. అలాగే నిన్న దోసపిండికి అయితే వేశాను. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్స్ అయితే తీసానండి. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. టైం 9 అయిపోయిందనమాట. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. అందరూ ఏకజామున వెళ్తారు పౌర్ణమికి సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ చేయడానికి. ఇంక మేమైతే పిల్లల్ని స్కూల్ పంపించేసిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి ఆగామన్నమాట. మళ్ళీ వచ్చి పిల్లల్ని స్కూల్ పంపించాలంటే లేట్ అయిపోతుంది. ఇంకా స్కూల్కి కానీ పంపించేసామంటే మనం ప్రశాంతంగా దేవుడి దగ్గర అయితే ఉండొచ్చు. పిల్లలకు కూడా క్యారేజ్ కట్టేసానండి, రసం చేశాను, క్యారేజ్ పంపించేసాను. ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చిందనమాట. 8:30కి అలా వచ్చింది. పిల్లలకి 2 గంటల దాకాను స్కూలు అని చెప్పేసి పంపించారనమాట. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్ళేసి దీపారాధన అయితే చేసేసుకొని 365 ఒత్తులు అయితే వెలిగించేసి ఈవినింగ్ అయితే చూస్తాను. గుడికి మాకు దగ్గరలో గండవరం శివాలయం ఉంది, అక్కడికి వెళ్తాను. లేకపోతే ఇప్పుడైతే వెలిగించేసి వస్తాను, ఎందుకంటే సాయంత్రం స్వామికి భజన ఉందనమాట. మళ్ళీ నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పేసి ఇప్పుడు వెలిగించేసి సాయంత్రం అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుంటాను. ఇంకా ఉపవాసం ఉన్నాను కాబట్టి చుక్కలు వచ్చిన తర్వాత చుక్కలు చూసేసి దీపం అయితే పెట్టేసేసుకుంటాను అనమాట. ఇలా 365 ఒత్తులు ఈరోజు వెలిగించడం వల్ల మనం సంవత్సరంలో కొన్ని రోజులు అనేది స్కిప్ చేస్తాం కదా దీపారాధన. ఇలా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగడం వల్ల ఆ పుణ్యం మనకి దక్కుతుంది అని చెప్పేసి నాకు కొంచెం తెలుసు. అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. నన్ను ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. మీరు మెంబర్షిప్ తీసుకుంటే నా ఛానల్ అనేది ఇంకొంచెం డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. బాయ్ బాయ్. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. గుడి దగ్గర అయితే మీకు మళ్ళీ వీడియో క్లిప్స్ అయితే తీస్తాను. ఇంకా దోసపిండి అయితే ఆల్రెడీ ఉందన్నమాట. ఇంకా చేసింది మేము ఎలాగో ఎంగిల్ చేసేసి ఉంటాం కదండి, స్వాముల వరకు కొంచెం దోసపిండి అయితే సపరేట్గా వేసానండి. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మేమైతే గుడికి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం టర్నింగ్ తిరిగేమో లేదో ఫుల్ వర్షం అనమాట. ఇంక బ్రిడ్జి కింద అయితే ఆగిపోయాము. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం స్వామికి భిక్ష టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే రెయిన్ కోట్ వేసేసుకున్నాను. మా స్వామి అయితే ఇంకా అలాగే తడుచుకుంటూ నిదానంగా అయితే జొన్నవాడకి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చిన దగ్గర నుంచి వర్షం అయితే లేదు. మనం దీపం పెట్టుకొని ఇంటికి వెళ్ళిందాక వర్షం అయితే లేదనమాట. ఇక్కడే పక్కన మనకి పెన్నా నది ఉంటుంది, అక్కడైతే మేము నది స్నానం చేసేసి ఇంక ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, మనం అరటి బొత్తల్లో దీపం అయితే
నదిలో వదలాలన్నమాట. చాలామంది ఏకోజావనే వెళ్ళి వదులుతారు. ఇంక మాకైతే పిల్లలకి స్కూల్ పంపించాలి కదా అని చెప్పేసి స్కూల్ పంపించేసిన తర్వాత మనం ఇక్కడికైతే వచ్చి ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము. ఫుల్గా తడిచిపోయాయి కదండి, నాకైతే బాగా చలేసేస్తుంది. అందుకని ఇంకా కూర్చోలేక ఇంకా త్వరగా అయితే చేసేస్తున్నాను. అది కూడా కాక మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుందో, ఒక 10 నిమిషాలు ఎండ వస్తుంది కదా, వెంటనే ఎక్కడ వర్షం పడితే మనం వెలిగించే దీపాలు మొత్తం కొండెక్కుతాయి. అలాగే నేనైతే అన్నీ అంటే బాక్సులు ఏం తెచ్చుకోకుండా కాగితాల్లో కట్టుకొని వచ్చాను అనమాట. అవన్నీ ఎక్కడ తడిచిపోతాయో అని చెప్పి త్వరగా అయితే దీపం పెట్టేసి ముందు దీపం వదిలేస్తే మళ్ళీ మనం గుడి లోపలికి అయితే దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలాసేపు టైం అయితే ఏం స్పెండ్ చేయలేదు. వెళ్ళడం, దీపం పెట్టడం, దీపం వదిలేసి వెంటనే గుడిలోకి అయితే వెళ్ళిపోయాం దర్శనానికి. స్వామి, నెయ్యి దీపం వెలిగి దాంతో వెలిగిచ్చేస్తే సరిపోద్ది. అది తడుచున్నాయి కాబట్టి ఎలగట్లా. నెయ్యి దీపం వెలిగి ఇటు చూడు. सहस्राणां विजयगण देवत्याः समस्त नारद विश्वामित्र वाल्मीकि गौतम बृहस्पत्याचार्य महर्षिण హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గుడికి అయితే వెళ్ళొచ్చామండి. ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు వర్షం అయితే లేదు, కానీ మేమైతే కొంచెం టర్నింగ్ తిరిగాము. బ్రిడ్జి ఉంది కదా, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఫుల్ వర్షం అనమాట. నేనైతే రెయిన్ కోట్ వేసుకున్నాను. వర్షంలో కానీ ఆగి ఉంటే ఈ పాటికి ఇంటికి కూడా వచ్చిండే వాళ్ళం కాదు. ఇంక మా సామ అయితే వద్దులే, మళ్ళీ భిక్షకు వెళ్ళాలి కదా, లేట్ అయిపోద్ది, వేరే వాళ్ళు పిలిచారనమాట ఈరోజు. అందుకని చెప్పి అట్లాగే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాము. నాకైతే తల ఏం తడవలేదు, కానీ మొత్తం కాళ్ళు మొత్తం తడిచిపోయాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం అయితే ఆగిపోయిందనమాట. ఇంక నేనైతే దీపారాధన చేసేసుకొని దర్శనం చేసుకొని స్వామిని ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చాము. ఇప్పుడు 12:15 అయింది. స్వామి వాళ్ళు అయితే భిక్షకైతే వెళ్ళారు. ఇంకా నేనైతే ఉపవాసం ఉన్నాను కదండి, ఇంకా నిద్రపోకూడదు. ఇంకా ఒక బ్లౌజ్ అయితే ఉందన్నమాట, కొంచెం వర్క్ ఉంది, ఇంకొంచెం హ్యాండ్స్ అవి వేయాలి, అవి వేద్దాము అనుకుంటున్నాను. పిల్లలు కూడా ఈరోజు 2 గంటలకు వచ్చేస్తారు, వాళ్ళని తీసుకురావాలి. సాయంత్రం వర్షం పడకుండా ఉంటే ఒకవేళ స్వామి తీసుకెళ్తానులే అని చెప్పేస్తే గుడికి అయితే వెళ్తే మాత్రం వీడియో కంటిన్యూ చేస్తాను, లేకపోతే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని తినేస్తానమాట. మీరైతే ఈరోజు నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఉదయం చేశారా?
అంటే కొందరు చీకటితో చేస్తారు. మేము కూడా వెళ్ళే వాళ్ళం కానీ పిల్లలు ఉన్నారని చెప్పి వెళ్ళలేదు. కొందరు సూర్యోదయం కాకముందే చేస్తారనమాట. మేమైతే ఇప్పుడు వెళ్ళొచ్చాము. పోయినసారి కూడా జొన్నవాడకే వెళ్ళాము. అమావాస్య అలాంటప్పుడు అయితే రామతీర్థం వెళ్తాము. ఇంకా ఈసారి కూడా జొన్నవాడకే వెళ్ళామన్నమాట. ఒకటేసారి నది స్నానం చేసేసి దర్శనం చేసుకుని వద్దాంలే అని చెప్పేసి ఇంకా 365 ఒత్తులు కూడా నేను అక్కడే వెలిగిచ్చేసానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే ఫుల్గా తడిచిపోయాను కదా, నేను ఎంత వెలిగించినా దీపం అయితే వెలగలేదండి. ఇంకా అగ్గిపెట్టి కూడా తడిచిపోయింది. ఇంక పక్కన వాళ్ళని అడిగి అగ్గిపెట్టి తీసుకొని ఇంక దీపం అయితే వెలిగించేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అందరూ స్వామివారికి చదివింపులు ఇస్తున్నారనమాట. ఇంక మేము కూడా ఇచ్చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఏం వర్షం పడలేదండి. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్వామి భిక్షకు అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొచ్చేసాను 2 గంటలకే. పిల్లలకైతే స్కూల్ లేదనమాట, కార్తీక పౌర్ణమి అని చెప్పేసి 2 గంటలకే తీసుకెళ్ళిపోమ్మని చెప్పారు. ఇంకొంతసేపు అయితే లైవ్ పెట్టేసి ఇంకా లైవ్ ఆపేసిన తర్వాత ఇంక నేనైతే మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే కుట్టానమాట. ఇంకా బయట అయితే బోరున వర్షం వస్తూ ఉంది. ఇక్కడ ఈ ప్లేట్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే స్వామి వాళ్ళు తింటారు కదా ఉదయం అలాగే సాయంత్రం భిక్ష చేసినవి, మనం ఎక్కడంటే అక్కడ పడేయకూడదంట. అందుకని నేను కవర్లో వేసి పెట్టాను. బయట చూసారు కదా ఫుల్ వర్షం వస్తుందన్నమాట. ఇంకా గేట్లు తీసేస్తున్నాను, ఎందుకంటే తీసేస్తుంటే కుక్కలు వచ్చేస్తున్నాయి లోపలికి. ఇంకా చలికి పాపము అవి వానకి ఉండలేక లోపలికి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా చిన్నగా గేట్లు అవన్నీ వేసేసి ఇంక లోపలికి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఇడ్లీకి అయితే నానబెట్టాను. ఇంకా పిల్లలైతే వర్షం వస్తూ ఉంది కదా, ఇంట్లో అయితే టీవీలో వీడియో గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇంకేదో ఒక స్నాక్ చేద్దామని చెప్పేసి మిరపకాయ బజ్జీ చేద్దామని చెప్పి వచ్చానమాట. ఇక్కడ నేను ఇది ఎంతో చూపిస్తున్నా అంటే నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చామండి రైస్ బ్రాండ్ ఆయిల్. మన ఫ్రీడమ్ ఆయిల్ కంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పడింది. కానీ ఇది వాడడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి మేమైతే ఈ ఆయిల్కి షిఫ్ట్ అయ్యాము. మేము ఎప్పుడు ఫ్రీడమ్ ఆయిల్ తెచ్చుకుంటాము, కానీ ఈసారి అయితే రైస్ బ్రాండ్ ఆయిల్ తెచ్చుకున్నాము. చూసారు కదా ఇలా మొత్తం శనగపిండి అలాగే దీంట్లో కొంచెం బియ్యం పిండి కూడా వేస్తారు, కానీ ఇంక నా దగ్గర అయితే లేదు. ఇంకా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే వేసేసాను. పిల్లలైతే ఏదో ఒకటి చెయ్యమ్మా ఆకలి వేస్తుంది బయట వర్షం పడుతుంది కదా అని చెప్పారు. ముందు రోజే నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను అనమాట మిరపకాయ బజ్జీలు, అంటే మిరపకాయలు. నిన్నే అయితే షార్ట్ కూడా రిలీజ్ చేశాను. ఇంకా ఇది నిన్నటి వీడియో అనమాట. నెక్స్ట్ డే పెట్టేసేయాలని చెప్పేసి ఈరోజు అయితే పెడుతున్నాను. ఈరోజు కూడా ఫుల్ వర్షం పడుతూ ఉందండి. ఈ వర్షం ఏమో కానీ అస్సలు బట్టలు అయితే ఆరడం లేదు. మాకేమో ఇంట్లో కట్టుకోవడానికి అంత ప్లేస్ కూడా ఉండదన్నమాట. ఇంక వర్షం వస్తుందని చెప్పి ఇంక ఈవినింగ్ కూడా నేను గుడికి అయితే వెళ్ళలేదు. ఇంట్లోనే దీపారాధన అయితే చేసేసాను. ముందు రోజేమో అప్పాలు చేశాను, అంతకు ముందు రోజు వంకాయ బజ్జీలు చేశాను అనమాట. ఈ వర్షం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు కూడా పని ఎక్కువైపోయింది. ఇంకా పిల్లలు ఉంటే పాపం వాళ్ళకి ఏదో ఒకటి మనం చేసి పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను అనమాట. నాకైతే ఈ మిరపకాయల బజ్జీలు అంటే చాలా ఇష్టము, కానీ నేను నిన్న ఉపవాసం ఉన్నాను కాబట్టి నేనైతే తినలేదండి. పిల్లలకైతే పెట్టాను. పిల్లలు స్వామి కొంచెం తిన్నారనమాట. ఇంక నాకైతే ఫేవరెట్. ఎప్పుడు నెల్లూరుకి వెళ్ళినా ఖచ్చితంగా మనకి సిఎంఆర్ దగ్గర అలా పెట్టుంటారు బండ్లు, లేకపోతే విఆర్సి దగ్గర మనం జ్యూస్ తాగుతాం కదా అక్కడ కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి. నేనైతే ఖచ్చితంగా తినేసి వస్తాను అనమాట. ఇంకా అలాగే నేను కూడా కొంచెం కట్ చేసి కొంచెం ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర అలాగే ధనియాల పొడి వేసి ఇచ్చాను పిల్లలకైతే. కానీ మనం ఎంత బాగా చేసినా అక్క టేస్ట్ అంటే బండి మీద ఉన్న టేస్ట్ అయితే మనకు రాదు కదా. ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారు టీవీ చూస్తూ. కొన్నిటికైతే పెట్టాను, తర్వాత ఇంకొద్దులేమ్మా మేము విడిగానే తింటాము, ఉల్లిపాయ నంచుకొని తినేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంక తినేసిన తర్వాత మా చింటమ్మ అయితే ఈ ప్రయోగం చేశాడు. ఫ్యాన్ అంటే ఇది బట్టలారట్లేదు కదా నీకు, అందుకని ఫ్యాన్ తయారు చేశాను అని చెప్పి అంటున్నాడు. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, గుడికి అయితే వెళ్ళలేదండి. ఇంక ఇంటి దగ్గరే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకొని ఇంకా అన్నం అయితే తింటున్నాను అనమాట. అన్నం వంకాయ బజ్జీ చేశాను. ఇంకా మా స్వాములిద్దరు అయితే గుడికి అయితే వెళ్ళారు గండవారం. ఇంక నేనైతే వెళ్ళలేదనమాట. మార్నింగ్ నుంచి బాగా తడిసాను కదా, ఇంకా తలనొప్పి వస్తుంది. అది కాక వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో, ఇప్పుడు కూడా చిన్న చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి.
అందుకని వద్దులే అని చెప్పేసి తులసం దగ్గర పెట్టేసుకో అని చెప్పాడు స్వామి. ఇంకా తులసం దగ్గర దీపం అయితే పెట్టేశాను. అలాగే చుక్కలు కూడా వచ్చాయన్నమాట. చుక్కలు చూసేసి ఇంక ఇప్పుడైతే అన్నం తింటున్నానండి. ఇప్పుడు అన్నం తిని ఇంకా తలకైతే కొంచెం ఆయిల్ పెట్టుకొని రేపు మళ్ళీ శనివారం కదా. ఇంకా ఇదేనండి వీడియో అయితే ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. మీరు ఎలా కార్తీక పౌర్ణమి చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ మ్యాక్సిమం రేపైతే అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఫెస్టివల్ వీడియోస్ నెక్స్ట్ డే అలా పెట్టేస్తాను. రేపైతే వీలుంటే పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఈరోజు కుట్టిన బ్లౌజ్ అన్నమాట ఇది. ఇలా కొంచెం పఫ్ పెట్టాను అనమాట. ఇలాంటివి బాగుంటాయి కానీ చాలా టైం పడుతుంది. కొంచెం మనం నిదానంగా కుడితే బాగుంటాయి. వీడియో అయితే ఇక్కడి వరకు ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.